హాయ్ హలో మీరు చూస్తున్న జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక జకీర్ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా. జొన్న కలి, జొన్న ఎంబలి, జొన్నన్నము, జొన్న పెసరు, జొన్నలే తప్పన్, సన్నన్నము సున్న సుమి, పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరికీ అని శ్రీనాథుడు అనే మహాకవి పల్నాడు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ ప్రజల దరిద్రాన్ని, పేదరికాన్ని చూసి వాళ్ళు జొన్నలు తప్ప మరొకటి ఏది వాళ్ళకు ఆహారంగా దొరకని పరిస్థితిని శ్రీనాథుడు ఆయన కవిత్వంలో చెప్పాడు. అంటే ఆనాడు అప్పుడు శ్రీనాథుడి కాలంలో పల్నాడు ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు మనం గుంటూరు, నరసరావుపేట వగైరా వగైరా ఏదైనా చెప్తుంటామో ఆ ప్రాంతంలో వరి అన్నం అంటే సన్నన్నం దొరకదు అని చెప్పాడు. జొన్నలే ప్రధాన ఆధారం అని కూడా చెప్పాడు. అంటే పల్నాడు ప్రాంతంలో అప్పట్లో నిజానికి ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు. ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోయిన కారణంగా బాగా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. దాన్ని ఆయన తన పద్యంలో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా సందర్భాల్లో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో దీన్ని ప్రస్తావించడాన్ని మనం చూసాం. ఆయన కేసీఆర్ అయితే ఇంకా నాకంటే బాగా ఆర్టికులేట్ చేస్తాడు ఆయన. సరే, దీనిపైన ఇప్పుడు దీనికి సంబంధించిన కాంట్రడిక్షన్ ఉంది. అంటే కాంట్రడిక్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏమంటాం పండితుడు, అన్ని విషయాల్లో ఆరితేరినవాడు అండ్ పోరాట పటిమ కలిగినవాడు. ఆయన తెలంగాణ గురించి ఏం మాట్లాడాడో మనం ఒకసారి వినాలి. తెలంగాణలో ప్రజలకు ఉన్న ఆహార పరిస్థితులు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట ఇప్పుడు 2002లో జరిగిన ఒక ఆ సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి. ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇది అంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఒక ఆడపడి ఒక పెద్ద ఆవిడ అన్న మాట, మాకు ₹2 బియ్యం ఇచ్చాడు ఆయన. మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అంటే అది నేను చాలాసార్లు తెలంగాణలో మీ జలసాలు చూస్తే పండగ వచ్చి అంటే అన్నం వండినప్పుడే పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగ వచ్చిన పబ్బానికో అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతి. అలాంటిది ఆయన అలా చేశాడు. ₹2 కిలో బియ్యం ఇచ్చాడని ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయి మాకు అర్థమైందని ఆయన అన్న మాటలు. కళాకారుడు రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే గద్దర్ జీవించలేడు. సుప్రసిద్ధ ప్రజా గాయకుడు గద్దర్ మనతో లేడు కనుక గద్దర్ని మనం ప్రశ్నించలేం. గద్దరు ఆత్మను నిద్రలేపి మనం అడగలేం, నువ్వు అన్నావా లేదా 2002లో నువ్వు ఇట్లా పవన్ కళ్యాణ్తో అన్నావట అని. ఎందుకంటే ఇది పూర్తిగా అబద్ధం, ఇది పచ్చి అవాస్తవం. 2002లో గద్దర్ బహుశా ఆయన ₹2 కిలో బియ్యం గురించి, అంటే అప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకం గురించి మాట్లాడుతూ ఏదైనా ఆ కాంటెక్స్ట్లో మాట్లాడి ఉండొచ్చు. కానీ పరమాన్నం అంటే అన్నం వండుకున్నప్పుడే, సన్నన్నం అంటే పరమాన్నం వండుకున్నప్పుడే, అంటే వరి అన్నం వండుకున్నప్పుడే అది పండుగ అని తెలంగాణలో ఉండేది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇది అర్ధరహితం, అవగాహన రాహిత్యం. ఆయన పాపం నాకు అన్ని విషయాల పట్ల, అటు ఆధ్యాత్మిక రంగం కావచ్చు, లేకుంటే విప్లవ రంగం కావచ్చు, లేకపోతే ఇంకేం చెప్పాలి, మనం అనేక రంగాల్లో నేను నిష్ణాతుని అనుకుంటాడు ఆయన పాపం. ఎవరు? పవన్ కళ్యాణ్. సరే, ఆయన అమాయకత్వాన్ని మనం అట్లా వదిలేద్దాం. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంతకుముందు కూడా వరి పండింది, ఆ తర్వాత కూడా వరి పండుతోంది. చెరువుల్లో లేకపోతే ఇతరత్ర వర్షాధార పంటలుగా కూడా వరి పండించేవాళ్ళు. సరే,
నాగర్ సాగర్ ఎప్పుడు కట్టారు, శ్రీరామ్ సార్ ఎప్పుడు కట్టారు, ఏమిటి ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కు తెలిసి ఉండవు. ఇది పక్కన పెడదాం. అంటే ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం పెట్టే నాటికే తెలంగాణలో సాగునీటి రంగంలో సౌకర్యాలు ఉన్నాయి. అప్పటికే అంటే 83 ప్రాంతం నాటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా అప్పటికే పూర్తయిపోయింది. అక్కడి నుంచి కూడా ఈ తెలంగాణలో ఉన్న ప్రాంతాలు వెదర్ ఇట్ ఈస్ అండ్ నిజామాబాద్ ఈ వీటన్నిటికి సంబంధించి కరీంనగర్ వీటన్నిటికి సాగునీటి సదుపాయం ఇంకా పెరిగింది. అంతకుముందు నిజాం కాలంలోనే నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. నైజాం కాలంలో అంటే 100 ఏళ్ల కిందట. అంటే నిజాం సాగర్ నిజామాబాద్లో ఉన్న సంగతి కూడా బహుశా పవన్ కళ్యాణ్కు తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకి ఎవరో చెప్పాలి పాపం. మేబీ సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసో లేకపోతే ఇంకెవరైనా ఆయన మిత్రులో సహచరులో ఎవరైనా చెప్పి ఉండాలి. కానీ వాళ్ళు ఈ రకమైన అవాస్తవాలను చెప్పి పాపం పవన్ కళ్యాణ్ మిస్గైడ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ అంత సులువుగా చెప్పేయడం, తెలంగాణలో ₹2 కిలో బియ్యం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టక ముందు వరకు రాగులు జొన్నలు మాత్రమే పండేవి అన్నది శుద్ధ అబద్ధం. పైగా అది గద్దర్ పైన నెట్టిపారేశాడు ఎవరు, పవన్ కళ్యాణ్. అందుకే చెప్పింది, గద్దర్ను మనం నిద్రలేపలేము, లేదా ఆయనను లేపి మనం అడగలేము. కాబట్టి చనిపోయిన వాళ్ళపైన నెట్టివేయడం అనేది చాలా సులభమైన మార్గం. ఎవరైనా సరే ఫలానా వ్యక్తి ఉన్నప్పుడు ఇట్లా చెప్పిండా బాబు అంటే మనం నిజమే కావచ్చు అనుకుంటాం. ఎందుకంటే ఆ మనిషి తిరిగి రాడు, ఆయన ఎవరు మాట్లాడలేరు, ఆయన ఎవరితో మాట్లాడలేడు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికి రాడు, అది అందరికీ తెలిసిన సత్యం. అది కనుక గద్దర్ మీద నెట్టి పారేసి, గద్దర్ నాతో 2002లో ఇట్లా అన్నాడు, తెలంగాణలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీనికి సంబంధించి జల్సా అనే సినిమాలో కూడా నేను పెట్టాను, ఇది పరమాన్నం వండినప్పుడే పండుగ అని. అంటే పండుగ వస్తేనే తెలంగాణలో వరి అన్నం వండుకునేవాళ్ళు, వరి అన్నం తినేవాళ్ళు అని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇది మనం ఏ రకంగా మాట్లాడుకోవాలి? తెలంగాణ ప్రజల్ని చులకన చేసినట్లుగా మాట్లాడుకోవాలా? తెలంగాణ ప్రజల జీవన స్థితిగతుల పట్ల, తెలంగాణ భౌతిక పరిస్థితుల పట్ల, తెలంగాణ టెరైన్ పట్ల, తెలంగాణలో ఉన్న సహజ వనరుల పట్ల ఆయనకు ఏబిసిడి కూడా తెలియదని అనుకోవాలా? ఆయన మూర్ఖత్వం అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే అవివేకం అనుకోవాలా, ఏమనుకోవాలి ఆయన గురించి? ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఎందుకు మాట్లాడానంటే, ఈ రకమైన వైఖరి అంటే పల్నాడు ప్రాంతాల్లో జొన్నలు మాత్రమే తినే పరిస్థితి ఉంది, వరి అన్నం లేదు అని చెప్పినవాడు శ్రీనాథుడు. ఆ శ్రీనాథుడు చెప్పిన కాలంలో కూడా ఇక్కడ వరి పండింది అనేది బేసిక్ పాయింట్. దీన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మరి పవన్ కళ్యాణ్కు చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే ఆయనకన్నా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు కానీ, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకు సరైన జ్ఞానం లేదని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.